మీ లైఫ్ గోల్ ఏంటి బ్రో? ఎంతమంది బోల్డ్ ఉండే ఏం లేవు. ఇప్పుడు ఏం లేదు, ఎలా వెళ్తా గోవింద. మీకు మీ అమ్మగారికి చాలా అనుబంధం ఎక్కువ అనుకుంటా అనేసి ఒక క్వశ్చన్ వచ్చింది. మీతో పాటు మీ అమ్మగారు కూడా ఎక్కువ స్ట్రగుల్స్ ఫేస్ చేశారా? అసలు ఆవిడది స్ట్రగుల్ అంటే మాది తుమ్ముడి. ఆవిడ అంటే ఇప్పుడు ఆవిడ 60 years ఉన్నాయి. ఇప్పుడు ఆవిడ కడుపు నిండా తింటుంది. అంతకుముందు లేదని కాదు, అరే ఇప్పుడు మనం కూర వండుకుంటే 10 రూపాయలు ఖర్చు అవుతాయి, నా కొడుక్కి ఏమైనా పని చేస్తుంది ఏమని చెప్పి ఉంచేసేది ఆవిడ. ఇప్పుడు కొంచెం మాంసం కూర రాయి రోజు ఉంటుంది. తీసుకొచ్చేసింది రాదు ఆవిడ. ఆవిడ కూడా కరెక్ట్ కాదనిపించింది. అంటే నేను ఇక్కడ ఉండను, ఇంట్లో ఉన్నా, ఆవిడ ఒక్కదే. పల్లెటూరు అలా మన ఊరు తెలుసు కదా, మన ఊర్లోనే అంత చుట్టాలు వాళ్ళు. అసలు ఒక ఇల్లు ఉందంటే 350 ఇల్లు కుటుంబం లాగా ఉంటుంది కదా. ఎక్కడ బ్రో శ్రీకాకుళంలో? కొత్తూరు మండలం గురండి గ్రామం అని. కొత్తూరు దగ్గర. ఓకే, నాది శ్రీకాకుళమే. అందుకే యాటిట్యూడ్ ఎక్కువ చాలా మంది అంటుంటారు. దానిపై మీ రియాక్షన్? అసలు లేదు, అసలు లేదు. మీరు చేసిన వీడియోకి ఎప్పుడైనా నెగిటివ్ ట్రోలింగ్ అయ్యిందా? ట్రోలింగ్ కావాలా, దేవుడి దేవాల. నెగిటివ్ కమెంట్స్ కూడా రావు శివ, అది చాలా ప్లస్ పాయింట్. నా వచ్చినా కూడా చెత్తనా కూడా ఏం చేస్తున్నా, ఎన్ని రోజులు రిలీజ్ చేయలేదు, ఇలా తిడతారు. అందులో లవ్ ఉంటుంది. అరే ఫస్ట్ దీన్ని తీసేది బొక్కలా ఉంది, దీన్ని తీసే ఫస్ట్ దీని అంటారు. అంటే నేను బాగాలేదు కదన్నా, ఏందన్నా వేరు అనుకుంటాను నేను, ఇట్లా అంటారు. కాకపోతే కొన్ని దగ్గర రిలీజియన్ దగ్గర హర్ట్ అయ్యేవాళ్ళు, దానికి కారణం ఉండేది కాదు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మొన్న ఏదో భగవద్గీతని ఏంటన్నా చనిపోయినప్పుడు పాట, చచ్చిపోయిన శవాల ముందు వేయాల్సిన పాటను ఇప్పుడు వేస్తావే అన్న అంటే, నాన్న కరెక్ట్ చేస్తాడు. శవాల ముందు వేసుకున్న పాట అయిపోయిందిరా, భగవద్గీత అనేది చదవాలి, నేర్చుకోవాలి నాన్న చెప్తాడు. అది ఎవరికి అర్థం కాల, ఎవరికి అర్థం కాల. వాడు ఎవడు చెప్పాడు రా శవం ముందు వేసుకునే పాటను ఎలా అంటావు, భగవద్గీతను ఎలా అవమానిస్తాను, చాలా మనోభావాలు హర్ట్ అయ్యాయి. రిప్లై ఇద్దామని చెప్పి అయిపోయా. అట్లా నెగిటివ్గా రెడ్డి గారి క్యారెక్టర్ చేసిన ఆయన ఏదో బ్రాండ్ ప్రమోషన్ చేశాడు. ఆయన ఏదో షాపింగ్ మాల్ది ఫేస్బుక్లో చేసుకున్నాడు ఆయన. అంతకు 5,000 10,000 ఇస్తారు పాపం. దాని కింద కమెంట్ చూసాను, నీ మీద గౌరవం ఉండేది ఇలాంటి షోరూమ్ని ప్రమోట్ చేయడం వల్ల నీ మీద ఉన్న గౌరవం పోయిందని. ఎవరు తిండి పెడతారు? అవును, ఎవరిస్తాడు? వీళ్ళు ఇస్తారు. ఫ్రీగా యూట్యూబ్లో చూస్తున్నావు కాక నువ్వు పే చేయట్లా. ప్రమోషన్స్ చేయడం తప్ప కొన్ని రాంగ్ ప్రమోషన్స్ ఉన్నాయి. అది నేను చేయట్లేదు కానీ పరోక్షంగా నేను చేస్తాను. అది నేను చాలా నేను రిగ్రెట్ ఫీల్ అవుతాను ఇప్పటికీ. కానీ కంపెనీ నాది కాదు, నేను జస్ట్ వీడియో తీసి వాళ్ళకి ఇవ్వడం వరకు. అది రాంగ్ గైడ్ చేస్తున్నా, మిస్లీడ్ చేస్తామో ఒక్కోసారి అనిపిస్తుంటుంది. నార్మల్ ప్రమోషన్ ఎందుకు చేయకూడదు? ఎట్లా వస్తాయి అబ్బా డబ్బులు వీళ్ళకి? నేను ఒక షర్ట్ 2 రోజులు వేస్తే అన్న కార్డు ఇస్తాము, ఇంకో షర్ట్ కొనుక్కోవాలని కమెంట్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. మా డబ్బులు ఇస్తాడు. థ్యాంక్ యూ.